గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. మనం ఆన్లైన్ టెస్ట్ 2లో రీజనింగ్ విభాగంలో ఇవ్వబడిన ప్రశ్నల్ని డిస్కస్ చేద్దాం. రీజనింగ్ విభాగంలో మొదటి 3 ప్రశ్నలు ఆడ్ వన్ అవుట్కి సంబంధించిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న 6, 12, 143, 35 ఈ 4 సంఖ్యలలో భిన్నమైన సంఖ్యను గుర్తించాలి. ఫస్ట్ మనం బేసిక్గా పరిశీలించవలసింది ఏంటంటే, ఈ 4 సంఖ్యలలో మొదటి 2 సంఖ్యలు సరి సంఖ్యలు, తర్వాత 2 సంఖ్యలు బేస్ సంఖ్యలు. కానీ ఆడ్ వన్ అవుట్ మనం పరిశీలిస్తే ఇచ్చిన 4 3 ఒకే లక్షణాలతో కూడి ఉండాలి, 1 తప్ప. మరి ఇచ్చిన 4లో మొదటి 2 సరి సంఖ్యలు, తర్వాత 2 బేస్ సంఖ్యలు. మనకి 2:2 కాదు, 3:1లో ఉండాలి. 3 ఒకేలా ఉండి 1 మాత్రం డిఫరెంట్గా ఉండాలి. మరి నెక్స్ట్ పరిశీలిద్దాం. ఈ 4 సంఖ్యలు పరిశీలిస్తే 4 సంఖ్యలు కూడా సంయుక్త సంఖ్యలు, అంటే ఒకటో ఎక్కంతో పాటుగా వేరే ఎక్కంతో కూడా భాగించబడే సంఖ్యలు. ఎప్పుడైతే మరి ఇవి సంయుక్త సంఖ్యలుగా మనకి తోచాయో వెంటనే మనం ఇవి ఏ నెంబర్స్తో, ఏ టేబుల్స్తో ఇవి మరి మల్టిప్లై అవుతున్నాయో పరిశీలించాలి. 6 తీసుకుంటే 6 వచ్చి 2 టేబుల్లో 2 × 3. 12 వచ్చి 3 టేబుల్లో 3 × 4. 143 వచ్చి 11 టేబుల్లో 11 × 13. 35 వచ్చి 5 టేబుల్లో 5 × 7. మరి ఈ విధంగా పరిశీలించుకుంటూ వెళ్తే 2 and 3 వరుస ప్రధాన సంఖ్యలు, 11 and 13 వరుస ప్రధాన సంఖ్యలు, 5 × 7 వరుస ప్రధాన సంఖ్యలు, 3 × 4 3 ప్రధాన సంఖ్య కానీ 4 ప్రధాన సంఖ్య కాదు. కాబట్టి 1, 3, 4లు వరుస ప్రధాన సంఖ్యల లబ్ధములు. 2 తప్ప మిగతావన్నీ వరుస ప్రధాన సంఖ్యల లబ్ధములు. ప్రధాన సంఖ్యలు ఏడే ఉందిగా, 1తోనూ మరియు అదే సంఖ్యతో తప్ప ఏ ఇతర సంఖ్యల చేత భాగించబడవు. సో 2 and 3, 11 × 13, 5 × 7. సో 2 తప్ప మిగతావన్నీ వరుస ప్రధాన సంఖ్యల లబ్ధములు. నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం. అది కూడా ఆడ్ వన్ అవుట్లో భాగమే, కానీ ఇది పదాలకు సంబంధించిన భిన్న పరీక్ష ఇవ్వడం జరిగింది. ఈ 4 ఆంగ్ల పదాల్లో డిస్ట్రెస్, సారో, ఫ్యాంటసీ అండ్ డిస్గస్ట్ ఈ 4 పరిశీలిస్తే, ఈ 4 ఆంగ్ల పదాల యొక్క అర్థాలు పరిశీలిస్తే, డిస్ట్రెస్ అనగా దుఃఖము, సారో అనగా విచారము, ఫ్యాంటసీ ఊహాజనితము, డిస్గస్ట్ అనగా విసుగు. మరి 3వ పదం తప్ప మిగతావన్నీ బాధను కలిగించేవి, అంటే మిగతావన్నీ ఒక పెయిన్ మనం ఫీల్ అయ్యేవన్నమాట. ఫ్యాంటసీ ఊహాజనితము, సో మిగతా 3 బాధను కలిగించేవి, మరి ఫ్యాంటసీ తప్ప. సో ఆన్సర్ ఫ్యాంటసీ. తర్వాత ప్రశ్న పరిశీలిద్దాం. తర్వాత ప్రశ్నలో సండేను NSV YDBగా రాసుకోవడం జరిగింది. MOTHR మదర్ని TMP RHDగా రాసుకోవడం జరిగింది. పేరెంట్ని RPB TEOగా రాసుకోవడం జరిగింది. మోస్ట్లీ అనే పదాన్ని SMPY TMగా రాసుకోవడం జరిగింది. ఈ 4 3 ఒకే లక్షణాలతో, అంటే 3 ఒకే లాజిక్తో కూడి ఉన్నవి, 1 తప్ప. మరి ఇందులో 1వది పరిశీలిద్దాం. సండేని NSV YDBగా రాసుకోవడం జరిగింది. అది ఏ విధంగా రాసుకున్నాడో పరిశీలిద్దాం. సండేని
ఎన్ఎస్వి వైడిబిగా రాసుకున్నట్లయితే మరి ఏ విధంగా రాసుకున్నాడో పరిశీలించి ఇందులో భిన్నమైంది గుర్తిద్దాం. సండేని థర్డ్ వన్ మొదటి ప్లేస్లోను, ఫస్ట్ వన్ని సెకండ్ ప్లేస్లోను, ఈ సెకండ్ వన్ని U+1 అంటే యూకి తర్వాత వచ్చే అక్షరం విగా రాసుకోవడం జరిగింది. సో U+1. సో అదేవిధంగా తర్వాత 3 అక్షరాలని మరి ఈ చివరి అక్షరాన్ని ఈ ప్లేస్లోను, ఈ డీని ఈ ప్లేస్లోను, ఏని ఏకి తర్వాత A+1 ఏకి తర్వాత అక్షరం బిగా రాసుకోవడం జరిగింది. అది ఆ విధంగా మరి SUNDAY సండే మొదటి 3 అక్షరాలను తర్వాత 3 అక్షరాలుగాను తీసుకొని మరి మొదటి భాగంలో 3వ స్థానంలో ఎన్ని మొదటి స్థానంలోను, మరి మొదటి స్థానంలో ఎస్ని 2వ స్థానంలోను, 2వ స్థానంలో యూని 3వ స్థానంలో నెక్స్ట్ లెటర్ విగా రాసుకోవడం జరిగింది. అదేవిధంగా 2వ భాగంలోని 3 అక్షరాల్లో 3వ స్థానంలోని వైను మొదటి స్థానంగాను, 1వ స్థానంలో డీని 2వ స్థానంగాను, మరి 2వ స్థానంలో ఉన్న ఏను 3వ స్థానంలో నెక్స్ట్ లెటర్గా రాయడం జరిగింది. ఇదే విధంగా 3వది పేరెంట్ని ఇదే లాజిక్తో రాయడం జరిగింది. మోస్ట్లీ అనే పదాన్ని కూడా ఇదే లాజిక్తో రాయడం జరిగింది. మరి మదర్ని ఆ విధమైన లాజిక్తో రాయలేదని అనిపిస్తుంది. ఒకసారి చెక్ చేద్దాం. 1, 3, 4 ఒకే పద్ధతిని అనుసరిస్తున్నాయి, 2వ తప్ప. మరి ఏ విధంగానూ పరిశీలిద్దాం. మొదటి 3 అక్షరాలు, తర్వాత 3 అక్షరాలు, మరి 1వది ఏ లాజిక్ పోలిందో, 1వది ఏ లాజిక్ని అనుసరించిందో అదే లాజిక్ని మరి మదర్ కూడా అనుసరిస్తుందా పరిశీలిద్దాం. మరి మదర్ని వాడు TMPRHDగా రాసుకోవడం జరిగింది. మరి 3వ స్థానంలోని టీని మొదటి స్థానంగాను, మొదటి స్థానంలోని ఎమ్ను 2వ స్థానంగాను, 2వ స్థానంలోని ఓని తర్వాత లెటర్ పిగాను రాయడం జరిగింది. అలాగే తర్వాత భాగంలోని 3వ స్థానంలోని ఆర్ని మొదటి స్థానంగాను, మొదటి స్థానంలోని హెచ్ని 2వ స్థానంగాను, కానీ ఈకి నెక్స్ట్ లెటర్ కాకుండా ఈకి ముందు వచ్చే డి అనే లెటర్ని రాయడం జరిగింది. E-1D అది. సో మరి 1, 3, 4 ఒకే లాజిక్ని అనుసరిస్తున్నాయి, 2వ తప్ప. నెక్స్ట్ ప్రశ్న. ను 5గాను, సింగిల్ ఐను 2గాను, త్రిబుల్ ఐ సింగిల్ ఐను 7గాను రాసుకున్నట్లయితే మరి వాడు కింద ప్రశ్న ఇవ్వడం జరిగింది. మరి ఈ నెంబర్స్ ఏ విధంగా రాసుకోవడం జరిగింది పరిశీలిద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇక్కడ 8 ఐలు ఉన్నాయి. ఆ 8 ఐల్ని 8 -3 5గా రాసుకోవడం జరిగింది. అంటే ఐల సంఖ్య 8, 8 - 3 5గా రాసుకోవడం జరిగింది. అదేవిధంగా 1, 2, 3, 4, 5 ఇక్కడ ఐలు 5 ఉన్నాయి. మరి ఐలు 5 కాబట్టి 5 - 3 2గా రాసుకోవడం జరిగింది. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇక్కడ ఐలు 10 ఉన్నాయి కాబట్టి 10 - 3 7గా రాసుకోవడం జరిగింది. సో ఇదే లాజిక్ని మనం అప్లై చేస్తూ వాడు ఇచ్చిన ఈ ప్రశ్నని మనం ట్రై చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ట్రై చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. సో 11 అంటే 11 - 3 = 8. మనం ఇక్కడ 8 తీసుకుందాం. సో అదేవిధంగా డివైడెడ్ బై 1, 2, 3, 4, 5 ఐలు 5 ఉన్నాయి కాబట్టి 5 - 3 = 2. సో నెక్స్ట్ మనం బ్రాకెట్లో 2 తీసుకోవడం జరుగుతుంది.
ఇంటూ నెక్స్ట్ 1 2 3 4 5 6 7 ఐలు 7 కాబట్టి 7 మైనస్ 3 ఇక్కడ 4 తీసుకోవడం జరుగుతుంది 4 తర్వాత బ్రాకెట్ క్లోజ్ చేసి ప్లస్ 1 2 3 4 5 6 7 8 9 10 మరి ఇక్కడ ఐలు 10 కాబట్టి 10 మైనస్ 3 7 తీసుకోవడం జరుగుతుంది తర్వాత మైనస్ 1 2 3 4 5 6 7 8 9 10 11 ఇక్కడ ఐ 11 ఉన్నాయి కాబట్టి 11 మైనస్ 3 8 తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు దీన్ని మనం బాడ్మాస్ రూల్ ప్రకారం సాల్వ్ చేసుకుంటూ వెళ్తే ముందు బ్రాకెట్లో సాల్వ్ చేయాలి కాబట్టి 8 డివైడెడ్ బై 2 ఇంటూ 4 ఈక్వల్ టు 8 ప్లస్ 7 మైనస్ 8 మరి బాడ్మాస్ రూల్ ప్రకారం ముందు డివిజన్ తర్వాతే ప్లస్ తర్వాత మైనస్ సో 8 బై 8 ఈక్వల్ టు 1 ప్లస్ 7 minus 8 1 plus 7 8 8 minus 8 equal to 0 మరి 0 అని మనం ఏ విధంగా రాసుకోవాలి ఐలు రూపంలో ఇక్కడ 5 అంటే ఐలు ఎన్ని ఉన్నాయి 5 ప్లస్ 3 8 ఉన్నాయి ఇక్కడ 2కి ఎన్ని ఐలు ఉన్నాయి 2 ప్లస్ 3 5 ఐలు ఉన్నాయి ఇక్కడ 7కి ఎన్ని ఐలు ఉన్నాయి 7 ప్లస్ 3 10 ఐస్ ఉన్నాయి మరి ఇక్కడ మనకి 0 వచ్చింది కాబట్టి 0కి 0 ప్లస్ 3 అంటే మనకి 3 ఐలు రావాలన్నమాట ఐలు ఎన్ని ఉండాలి 3 ఐలు ఉండాల్సిందే ఐలు 3 ఉండాలి ఎందుకంటే 5కి ఇక్కడ 5 ప్లస్ 3 8 ఐలు 2కి 2 ప్లస్ 3 5 ఐలు 7కి 7 ప్లస్ 3 10 ఐలు వచ్చాయి కాబట్టి మనకు వచ్చిన ఈ 0కి 0 ప్లస్ 3 అంటే 3 ఐలు తీసుకోవాలి సో మన ఆన్సర్ ట్రిపుల్ ఐ తర్వాత ప్రశ్న పరిశీలిద్దాం నెక్స్ట్ ప్రశ్న కోడింగ్ డీకోడింగ్లో భాగం దిగువబడిన ప్రశ్నకు ఇంగ్లీష్ అక్షరమాలలోని అక్షరముల కోడింగు మరియు డీకోడింగ్ను దిగువ ఇచ్చిన విధంగా ఉపయోగించి సమాధానాలు రాయాలి 6 బేస్ సంఖ్య అయితే 6వ అక్షరాన్ని r+3 గాను కోడ్ చేయాలి 6 సరి సంఖ్య అయితే 6వ అక్షరాన్ని r-3 అక్షరంగా కోడ్ చేయాలి డీకోడింగ్ను విలువ పద్ధతిని పాటించాలి మరి మనకి ఇచ్చిన ప్రశ్న హెల్త్ అనే పదం యొక్క కోడ్ ఇది ఇక్కడ మనకు వారు ఇచ్చిన సూచనలో బేసి సంఖ్య స్థానంలో గల అక్షరాన్ని r+3 గాను సరిసంఖ్య స్థానంలో ఉన్న అక్షరాన్ని r-3 గాను రాసుకోవడం జరిగింది మరి ఆంగ్ల అక్షరాలలో ఏ నుంచి జడ్ వరకు అక్షరాల సరళిని పరిశీలిస్తే బేస్ సంఖ్య స్థానాలు 1 3 5 7 సరిసంఖ్య స్థానాలు 2 4 6 8 ఇందులో వారు ఇచ్చిన ప్రశ్న హెల్త్ అనే పదం యొక్క కోడ్ మరి హెల్త్ అనే పదంలో సరిసంఖ్య స్థానంలో గల అక్షరాలను -3గా కోడ్ చేయడం జరిగింది సరిసంఖ్య స్థానాలు ఏంటి ఇక్కడ 8 H అలాగే L ఆంగ్ల వరుసలో 12వ స్థానము H ఆంగ్ల వరుసలో 8వ స్థానము T ఆంగ్ల వరుసలో 20వ స్థానము ఇవి సరిసంఖ్య స్థానంలో గల అక్షరాలు వీటిని r-3గా కోడ్ చేయడం జరగాలి r-3 r అంటే మనకి ఇచ్చిన ప్రశ్నలోని అక్షరం అంటే హెచ్ని మనం -3గా రాసుకోవడం జరగాలి హెచ్ అంటే 8 -3 ఈక్వల్ టు 5 అంటే ఆంగ్ల వరుసలో ఈ సో అదేవిధంగా సరిసంఖ్య స్థానంలో గల అక్షరం ఎల్ దీన్ని కూడా మనం r-3 అంటే 12 -3 9 అనగా ఆంగ్ల వరుసలో I సో అదేవిధంగా T
టీ సరిసింగ స్థానంలో గల అక్షరం, దీన్ని కూడా R-3 అనగా T-3, 20-3, 17 ఆంగ్ల వరుసలో Q. అదేవిధంగా హెచ్ కూడా సరిసింగ స్థానంలో గల అక్షరమే, దీనికి కూడా R-3 అంటే H-3, దట్ మీన్స్ 8-3 = 5. 5 అంటే ఆంగ్ల వరుసలో E. ఈ విధంగా సరిసంఖ్య స్థానంలో గల అక్షరాలకు R-3గా కోడ్ చేయడం జరగాలి. మరి బేస్ సంఖ్య స్థానంలో గల అక్షరాలకు R+3గా రాయడం జరిగింది. R+3. ఇక్కడ బేస్ సంఖ్య స్థానంలో గల అక్షరాలు E మరియు A. మరి ఈకి మనం R+3 అనగా E+3, దట్ మీన్స్ 5 + 3 8. 8 అనగా ఆంగ్ల వరుసలో హెచ్ అనే అక్షరం. అలాగే ఏ కూడా మరి బేస్ సంఖ్య స్థానంలో గల అక్షరమే, దీనికి కూడా R+3 అనగా 1 + 3. A+3 మీన్స్ 1 + 3 4. 4 అనగా ఆంగ్ల వరుసలో హెచ్, 4 అనగా ఆంగ్ల వరుసలో డి. సో మన ఆన్సర్ EHD IQE. అంటే ఆంగ్ల వరుస క్రమంలో సరిసంఖ్య స్థానములలో గల అక్షరాలు 2, 4, 6, 8 అనగా BDFH అక్షరాలకు R-3 గాను, అలాగే బేస్ సంఖ్య స్థానంలో గల అక్షరాలు ACEGలకు R+3 గాను కోడ్ చేయాలని మనకి డైరెక్షన్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ట్రై చేసాం. మన ఆన్సర్ EHD IQE. తర్వాత ప్రశ్న పరిశీలిద్దాం. తర్వాత ప్రశ్న బ్లడ్ రిలేషన్కి సంబంధించింది. క్రింది సమాచారం చదివి క్రింది ఇవ్వబడిన ప్రశ్నకు సమాధానం గుర్తించము. ABCDEFGH అనే 8 మంది సభ్యులు ఒక కుటుంబంలో ఉన్నారు. ఈ కుటుంబంలో 3 తరములు మరియు 3 వివాహిత జంటలు కలవు. FDకి మామగారు అగును. ప్రతి వివాహిత జంటకు కనీసం ఒక బిడ్డ కలరు. A B యొక్క తండ్రి, Gకి C అనే కుమారుడు మరియు E అనే కుమార్తె కలరు. అయితే A Cకి ఏమవుతారు? ఇలా ఇవ్వబడిన ప్రశ్నకు ముందు మనం స్ట్రక్చర్ ఊహించుకోవాలి. స్ట్రక్చర్ అంటే ఏంటి సార్ అంటారు, చూద్దాం. 3 తరాలు ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్. అదేవిధంగా ప్రతి వివాహిత జంటకు కనీసం ఒకటి అంటే 1 or more. ఒక బిడ్డ అయితే ఖచ్చితంగా ఉండాలి, ఒకరికన్నా ఎక్కువ ఉన్నా నో ప్రాబ్లం. మరి ఇక్కడ మనం మొదటి తరానికి సంబంధించిన వారికి కనీసం ఒకరు అంటే ఇద్దరు తీసుకోవడం జరిగింది. అలాగే 3 వివాహిత జంటలు, మొదటి తరంలో ఒక వివాహిత జంట, రెండవ తరంలో 2 వివాహిత జంటలు, అలాగే 3వ తరంలో వారికి మరి వివాహం జరిగే అవకాశం లేదు. అదేవిధంగా ప్రతి వివాహిత జంటకు కనీసం ఒక బిడ్డ, మొదటి తరానికి సంబంధించిన జంటకు కనీసం ఒక బిడ్డ అంటే ఒకరు లేదా అంతకంటే ఎక్కువ, అంటే మనం 2 తీసుకోవడం జరిగింది. ఆ 2లో ఈ బిడ్డకు వివాహం అయింది, మరొక బిడ్డకు వివాహం అయింది. 3 వివాహిత జంటలు, ప్రతి జంటకు కనీసం ఒక బిడ్డ. ఈ వివాహిత జంటకు కనీసం ఒకళ్ళు, ఈ వివాహిత జంటకు కనీసం ఒకళ్ళు. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ పాయింట్ FDకి మామగారు. మామగారు అంటే మొదటి తరానికి సంబంధించిన వ్యక్తి. F అనేవారు మామగారు, అంటే F అనేవారు మేల్. మొదటి తరంలో మామగారు అత్తగారు ఉంటారు కాబట్టి F అనేవారు Dకి మామగారు. మరి Dని ఎక్కడ వేయాలి అంటే D ఇక్కడైనా అవ్వచ్చు లేదా ఇక్కడైనా అవ్వచ్చు, చూద్దాం తర్వాత. D ఇక్కడైనా అవ్వాలి లేదా ఇక్కడైనా అవ్వాలి, తర్వాత చూద్దాం. నెక్స్ట్ Gకి C అనే కుమారుడు మరియు E అనే కుమార్తె కలరు. మరి 2 పిల్లలు కేవలం మొదటి తరానికే అవకాశం ఉంది కాబట్టి ఈ తరంకి సంబంధించిన జంటకు అంటే G అనేవారికి, Gని ఇక్కడ వేసుకోవచ్చు మనం. G అనేవారికి C అనే కుమారుడు, E అనే కుమార్తె,
ఈ అనే కుమార్తె కలరు. మరి మొదటి తరంలో ఎఫ్ మేల్ కాబట్టి జీ ఫిమేల్గా రాసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఏ బి యొక్క తండ్రి. ఏ తండ్రి అవుతారంటే ఈ తరంలో ఎఫ్ అనేవారు తండ్రి, ఈ తరంలో సి అనేవారు తండ్రి. ఇంకొక తండ్రి ఈ యొక్క జంటలో కావాలి కాబట్టి ఏ అనేవారు బి యొక్క తండ్రి అంటే ఏని ఇక్కడ వేసుకోవచ్చు అన్నమాట. ఏ తండ్రి అవుతారు ఎవరికి? బి అనేవారికి. సో ఏ బి యొక్క తండ్రి. ఓకే. ఫస్ట్ పాయింట్లో ఎఫ్ డీకి మామగారు అన్నాడు. ఎఫ్ అనేవారు డీకి మామగారు అంటే డి ఇక్కడైనా ఉండాలి, ఇక్కడైనా ఉండాలి. ఆల్రెడీ ఇక్కడ ఏ వచ్చారు కాబట్టి ఇక్కడ డి వేసుకోవచ్చు మనం. ఎఫ్ అనేవారు డి యొక్క మామగారు అంటే డి యొక్క భర్తకు తండ్రి. సి మేల్ కాబట్టి డి ఫీమేల్గా తీసుకోవచ్చు ఇక్కడ. సో మరి మిగిలిపోయిన వ్యక్తి ఎవరు అంటే హెచ్. ఆ హెచ్ని ఇక్కడ రాసుకోవడం జరిగింది. మరి హెచ్ మరియు బీలు మేలా ఫీమేలా అనే విషయం స్పష్టంగా వాడి సమాచారం ఇవ్వలేదు. కానీ వారు అడిగిన ప్రశ్న ఏంటంటే ఏ సికి ఏమవుతారు? ఏ అనేవారు సికి ఏమవుతారంటే సి యొక్క సిస్టర్కి భర్త. ఏ అనేవారు సికి ఏమవుతారు? సి యొక్క సిస్టర్కి భర్త అనగా బావగారు. మరి ఏ అనేవారు సికి ఏమవుతారు? సి యొక్క సిస్టర్కి భర్త బావగారు. సో మన ఆన్సర్ బావగారు. ఈ విధంగా ఇది బ్లడ్ రిలేషన్కి సంబంధించింది. బ్లడ్ రిలేషన్లో దంపతులను సో ఈ యొక్క సింబల్స్తో రాసుకుంటారు. అదేవిధంగా మరి సోదరులు లేదా సోదరి ఎక్స్ అనేవారు వైకి సోదరుడు అంటే ఈ విధంగా రాసుకోవచ్చు అన్నమాట. ఎక్స్ వైకి సోదరుడు అంటే సోదరుడు మేల్ రాసుకొని మేల్ కాబట్టి ప్లస్ గుర్తు వేసుకొని ఇలా డాట్ డాట్ రాసుకుంటే వెళ్తారు. అలా ఎక్స్ వైకి సోదరు అనుకోండి, సోదరి ఫిమేల్ రాసుకొని ఈ విధంగా డాట్ రాసుకొని ఎక్స్ వై యొక్క సోదరి. అలాగే ఏబీలు దంపతులు, ఏ మరియు బీలు దంపతులు, ఏ మరియు బీలు దంపతులు. అందులో ఏ భర్త బి భార్య అనుకోండి ఈ విధంగా రాసుకుంటారు. సో ఎక్స్ వై యొక్క సోదరుడు. సోదరుడు అంటే మేల్ కాబట్టి ప్లస్ గుర్తు వేయడం జరిగింది. ఇక్కడ ఎక్స్ వై యొక్క సోదరి మరి సోదరి కాబట్టి ఫిమేల్ మైనస్ గుర్తు వేసుకోవడం జరిగింది. సో అదేవిధంగా తల్లిదండ్రులు ఏ బి యొక్క తండ్రి అన్నాడు అనుకోండి, తల్లిదండ్రుల్ని పైన రాసుకోవడం, వారికి పుట్టిన పిల్లల్ని కింద రాసుకోవడం. ఏ తండ్రి కాబట్టి ఏని పైన రాసుకున్నాం. అలా ఏ యొక్క కూతురు బి అన్నారనుకోండి, బిని ఫీమేల్గా రాసుకోవడం జరిగింది. సో తల్లిదండ్రుల పైన వారికి కలిగిన పిల్లల్ని వారికి కింద రాసుకోవడం జరుగుతుంది. సో ఇది బ్లడ్ రిలేషన్కి సంబంధించిన ప్రశ్న. తర్వాత ప్రశ్న పరిశీలిద్దాం. తర్వాత ప్రశ్న నంబర్ ర్యాంకింగ్కి సంబంధించింది. ఒక వరుసలోని 29 మంది బాలురలో ఏ అనే బాలుడు ఎడమ నుంచి 17వ వాడు మరియు బి అనే బాలుడు అదే వరుసలో కుడివైపు నుంచి 17వ వాడు. అయితే ఏ మరియు బిల మధ్య ఎంతమంది బాలురు ఉన్నారు? ఓకే, దీన్ని పరిశీలిద్దాం. ఒక వరుసలో నిలబడి ఉన్న బాలురలో ఏ వచ్చి ఎడమ నుంచి అంటే ఫ్రమ్ ది బిగినింగ్, ఎడమ అంటే మొదటి నుంచి ఏ 17వ వాడు. మరి ఇదే వరుసలో బి అనేవాడు కుడివైపు నుంచి అంటే కుడివైపు నుంచి అనగా వరుసలో చివరి నుండి 17వ వాడు. అంటే మొత్తం ఈ వరుసలో 29 మంది బాయ్స్ ఉండడం జరిగింది. మరి ఏ ఎడం పక్క నుంచి 17వ వాడు అయితే ఏ తర్వాత ఇంకా ఎంతమంది ఉంటారు? 12 మంది ఉండడం జరుగుతుంది. 17 + 12 = 29. ఏ తర్వాత 12 మెంబర్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఏ తర్వాత 12 మంది నిలబడడం జరిగింది. మరి బి అనేవాడు
కుడివైపు నుంచి అంటే వరుసలో చివరి నుంచి 17th పర్సన్ అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ఎవరు బి అనే బాలుడు. సో బి అనే బాలుడు కుడివైపు నుంచి అనగా వరుసలో చివరి నుంచి 17th బాయ్ అంటే మరి ఏ ఫస్ట్ నుంచి 17వ వాడు 29 బాయ్స్లలో మరి ఏ తర్వాత 12 మంది నిలబడడం జరుగుతుంది. 17 తర్వాత 18 19 20 21 22 23 24 25 26 27 28 29 ఏ తర్వాత 12 బాయ్స్ నిలబడి ఉండడం జరిగింది. మరి ఇదే వరుసలో బి అనేవాడు కుడివైపు నుంచి అనగా చివరి నుంచి 17th పర్సన్ 17th బాయ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 మరి ఏకి బీకి మధ్యలో ఎంతమంది బాయ్స్ ఉన్నారంటే క్లియర్గా కనిపిస్తుందిగా 1 2 3. మరి ఏకి బీకి మధ్యలో ఉండే బాయ్స్ ఎంతమంది అంటే 3. ఈ విధంగా ఇది ప్రాసెస్. దీన్ని వేరే విధంగా కూడా చేయొచ్చు. అది ఏంటంటే ఏ వచ్చి మొదటి నుంచి 17వ వాడు, బి వచ్చి కుడి పక్క నుంచి 17వ వాడు. సో 17 + 17 మైనస్ టోటల్ బాయ్స్ 29. సో ఏ ఫస్ట్ నుంచి 17వ వాడు, బి లాస్ట్ నుంచి 17వ వాడు. 17 + 17 34 మైనస్ టోటల్ బాయ్స్ వచ్చి 29 34 మైనస్ 29 = 5. మరి ఏ మరియు బిని ఇద్దరిని కూడా మైనస్ చేయడం జరుగుతుంది. ఏ మరియు బిలు ఇద్దరిని తీసేస్తే 5 - 2 = 3. సో ఈ విధంగా షార్ట్ రూపంలో దీన్ని తీసుకోవచ్చు. అయితే షార్ట్ కట్ అనేది అన్ని విధాల మరి శ్రేయస్ కాదు కాబట్టి ప్రాసెస్కే మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఇదేంటంటే ఏ ఫస్ట్ నుంచి 17వ వాడు ప్లస్ బి లాస్ట్ నుంచి 17వ వాడు 17 + 17 34 మైనస్ టోటల్ బాయ్స్ 29 = 5. ఈ 2 ఏంటంటే ఈ 2 ఎవరు ఏ మరియు బిలు ఇద్దరిని తీసివేస్తామన్నమాట 5లోంచి. 5 - 2 = 3. ఆ విధంగా తీసుకోవడం జరిగింది. ఇది తర్వాత ప్రశ్న ఆల్ఫాబెట్ టెస్ట్లోని ప్రశ్న. ఆంగ్ల అక్షరమాలలో మొదటి నుంచి 4వ అక్షరం తర్వాత వచ్చే 12 అక్షరాలను వ్యతిరేక దిశలో వ్రాయగా అక్షరమాలలో కుడివైపు నుంచి 14వ అక్షరానికి ఎడమవైపునున్న 7వ అక్షరం ఏది? పరిశీలిద్దాం. సో ఆంగ్ల అక్షరమాలలో మొత్తం ఏ నుంచి జెడ్ వరకు 26 లెటర్స్. మొదటి నుంచి 4వ అక్షరం తర్వాత వచ్చే 12 అక్షరాలను వ్యతిరేక దిశలో రాయగా మొదటి నుంచి 4వ అక్షరం ఏంటి? డి. డి తర్వాత వచ్చే 12 అక్షరాలను 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అంటే ఈ నుంచి పి వరకు గల అక్షరాలను వ్యతిరేక దిశ అంటే రివర్స్ ఆర్డర్లో రాసుకోగా అంటే ఏబిసిడి యాజ్ ఇట్ ఈజ్గా రాసుకోవడం. తర్వాత వచ్చే 12 అక్షరాలను వ్యతిరేక దిశ అనగా మనం ఇలా పిఓ ఎన్ఎం ఎల్కే జేఐ హెచ్జి ఎఫ్ఈగా రాసుకోవడం. సో ఇది సో ఆంగ్ల అక్షరమాలలో మొదటి నుంచి 4వ అక్షరం డి తర్వాత వచ్చే 12 అక్షరాలు అంటే ఈ నుంచి పి వరకు గల అక్షరాలను వ్యతిరేక దిశలో రాసుకోగా తర్వాత వచ్చే అక్షరాలు యాజ్ ఇట్ ఈజ్గా రాసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు వాడు అడిగిన ప్రశ్న ఇలా రాసుకున్న తర్వాత కుడివైపు నుంచి 14వ స్థానంలో గల అక్షరానికి కుడివైపు నుంచి అనగా చివరి నుంచి 14వ స్థానంలో గల అక్షరానికి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 డిహెచ్ అనే అక్షరానికి ఎడంపక్క 7 హెచ్కి ఎడమ అంటే మన ఎడమ ఏదో హెచ్ కూడా అదే అవుతుంది. హెచ్కి ఎడమ పక్క
హెచ్కి ఎడమ పక్క 7వ అక్షరము 1 2 3 4 5 6 7 ఓ అనే అక్షరము. సో మన ఆన్సర్ ఓ. ఇలా కూడా చేయొచ్చు. మరి వేరే విధంగా కూడా చేసుకోవచ్చు. అదేంటంటే కుడి నుంచి 14వ స్థానంలో గల అక్షరానికి ఎడమ పక్క ఉన్న 7 ఏది? మనం ఇలా కుడి ఎడమ ఉన్నప్పుడు ప్లస్ చేసుకోవడం జరుగుతుంది. కుడి ఎడమ కానీ ఎడమ కుడి కానీ ఉంటే ఇచ్చిన వాల్యూస్ని ప్లస్ చేయాలి. రెండు ఎడమలు కానీ రెండు కుళ్ళు కానీ ఉంటే ఇచ్చిన వాల్యూస్ మైనస్ చేయాలి. మరి మనకి ఇక్కడ కుడి ఎడమ ఉంది కాబట్టి వాల్యూస్ని ప్లస్ చేస్తే 14 + 7 21. మరి 21 ఎక్కడి నుంచి లెక్క పెట్టాలి అంటే మొదటి స్థానంలో కుడి ఉంది కాబట్టి కుడి పక్క నుంచి 21. అంటే మనం న్యూ అరేంజ్మెంట్లో కుడి నుంచి 21వ స్థానంలో వచ్చేది ఏంటో పరిశీలించాలి. కుడివైపు నుంచి అంటే ఇక్కడ నుంచి 21వ ప్లేస్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 యూ. సో మన ఆన్సర్ ఓ. కుడివైపు నుంచి 21. సో కుడివైపు నుంచి అంటే చివరి నుంచి 21వ ప్లేస్లో ఉండే అక్షరం ఏది అంటే ఓ అనే అక్షరము. సో ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత డైరెక్షన్ టెస్ట్కి సంబంధించిన ప్రశ్న. ఏ అనే బాలుడు 6 కిలోమీటర్లు నడిచిన తర్వాత కుడివైపుకు తిరిగి 2 కిలోమీటర్లు ప్రయాణించి తర్వాత ఎడమవైపు తిరిగి 5 కిలోమీటర్లు ప్రయాణించను. ప్రస్తుతం అతడు ఉత్తర దిశగా నడుస్తున్నాడు. అయితే అతడు ప్రారంభంలో ఏ దిశ నుండి నడక ప్రారంభించాడు? ఓకే, మరి వాడు స్టార్టింగ్లో ఏ దిశగా ప్రయాణం ప్రారంభించాడో చెప్పలేదు కాబట్టి మరి డైరెక్షన్ మనకు తెలిసిందే. సో దిక్సూచన ఈ విధంగా తీసుకుంటాం. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ప్రారంభంలో వాడు 6 కిలోమీటర్లు నడిచాడు. మరి ఎటు పక్కకు చెప్పలేదు కాబట్టి మనం ఏ దిశ అయినా స్టార్ట్ చేసుకోవచ్చు. సో ప్రారంభం ఇది అనుకుంటే ఇక్కడి నుంచి వాడు 6 కిలోమీటర్లు ఇటు పక్కకు చెప్పలే. సో మనం ఏదో ఒక దిశ తీసుకోవచ్చు. 6 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఏ దిశో చెప్పలేదు. మనం ఏ దిశ తీసుకున్నా పర్వాలేదు. ప్రారంభంలో 6 కిలోమీటర్లు నడిచిన తర్వాత ప్రారంభం ఇది స్టార్టింగ్ ప్రారంభం. సో 6 కిలోమీటర్లు నడిచిన తర్వాత కుడివైపు తిరిగి, కుడి అనగానే బాణం గుర్తుకి క్లాక్ వైజ్ కుడి పక్కగా తీసుకోవచ్చు మీరు. కుడివైపుకు 2 కిలోమీటర్లు ప్రయాణించి ఆ తర్వాత ఎడమ పక్కకు 5 కిలోమీటర్లు. ఎడమ అంటే బాణం గుర్తుకి యాంటీ క్లాక్. ఇలా బాణం గుర్తు ఎలా ఉందిగా దానికి యాంటీ క్లాక్ అంటే ఇలాగా యాంటీ క్లాక్. సో ఎడమ పక్కకు తిరిగి 5 కిలోమీటర్లు ప్రయాణించాను. ప్రస్తుతం అతడు ఉత్తర దిశగా వెళ్తున్నాడు. అంటే వీడు ఇలా వెళ్తున్న ఈ దిశ ఉత్తర దిశ, నార్త్ అని చెప్తున్నాడు. అది అంటే వాడు ఫైనల్గా వాడు ఏ దిశగా నడుస్తున్నాడు అంటే ఉత్తర దిశగా నడుస్తున్నాడు. వారు మరి అడిగిన ప్రశ్న ఏంటంటే ప్రారంభంలో ఏ దిశ నుంచి నడక ప్రారంభించాడు అంటే ఈ పాయింట్ ఏ దిశ అవుతుంది అంటున్నాడు. ఎప్పుడైతే ఇది నార్త్ అయిందో నార్త్కి ఎదురుగా మరి ఉండేది సౌత్. అంటే ఇదంతా సౌత్ అన్నమాట. సో ఇదంతా నార్త్. మరి ప్రారంభంలో ఆయన సౌత్ నుంచి నడక ప్రారంభించాడు. సౌత్ నుండి 6 కిలోమీటర్లు వెళ్ళి తర్వాత కుడి పక్కకు 2, తర్వాత ఎడమ పక్కకు 5. ప్రస్తుతం ఆ బాలుడు నడుస్తున్న దిశ ఏ దిశగా నడుస్తున్నాడంటే ఉత్తర దిశగా నడుస్తున్నాడు. మరి ప్రారంభంలో అతడు ఏ దిశ నుంచి నడక ప్రారంభించాడంటే సౌత్ నుంచి. ఎప్పుడైతే నార్త్ అయిందో నార్త్కి ఆపోజిట్ సౌతేగా. అంటే ఇదంతా సౌత్ అవుతుంది. అంటే వాడు ప్రారంభించిన ఏ దిశ నుంచి నడక ప్రారంభించాడంటే దక్షిణం నుంచి ప్రారంభించాడు. దక్షిణం నుంచి నడక ప్రారంభించి మరి 6 కిలోమీటర్లు వెళ్ళి తర్వాత 6 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ తిరిగి 2, లెఫ్ట్ సైడ్ తిరిగి 5. ప్రస్తుతం ఆయన వెళ్తున్న దిశ ఏంటి అంటే ఫైనల్గా అతడు ప్రయాణిస్తున్న దిశ ఉత్తర దిశ. మరి ఏ
ప్రారంభంలో అతడు ఏ దిశ నుంచి నడక ప్రారంభించాడు అంటే దక్షిణ దిశ నుంచి. ఎప్పుడైతే ఇది నార్త్ అయిందో నార్త్కి ఎదురుగా సౌత్ కాబట్టి అంటే ఇదంతా సౌత్ అవుతుంది. అతడు దక్షిణ దిశ నుంచి నడక ప్రారంభించాడు. ఇది డైరెక్షన్ టెస్ట్కి సంబంధించిన ప్రశ్న. ఫైనల్గా మనం స్ట్రీమ్ అనే పదాన్ని 146 గాను, బుక్ అనే పదాన్ని 56 గాను రాసినట్లయితే రౌండ్ అనే పదాన్ని ఏ విధంగా రాస్తారు? ఇది కోడింగ్ డీకోడింగ్కి సంబంధించిన ప్రశ్న. ఇది పరిశీలిద్దాం. 10th క్వశ్చన్ చివరి ప్రశ్న. స్ట్రీమ్ అనే పదాన్ని 146గా రాయడం జరిగింది. బుక్ అనే పదాన్ని 56గా రాయడం జరిగింది. అలా అయితే రౌండ్ అనే పదాన్ని ఏ విధంగా రాస్తారు చూద్దాం. స్ట్రీమ్, STREAM. ఈ స్ట్రీమ్ అనే పదంలోని అక్షరాల యొక్క స్థానాలు మనకు తెలిసినవే. S19, T20, R18, E5, A1, M13. ముందు మనం ఈ పదంలోని అక్షరాల టోటల్ వాల్యూ చూద్దాం. 19 + 20 + 18 + 5 + 1 + 13. 39, 49, 57, 62, 63, 76. టోటల్ వాల్యూ 76. మరి ఇక్కడ 146 ఉంది. అంటే 76కి ఇంకా 70 కలిస్తేనే 146 అవుతుంది. మరి 70 ఎలా వచ్చింది అంటే అక్షరాల మొత్తం విలువ ప్లస్ హల్లుల మొత్తం విలువ. హల్లులు అంటే కాన్సోనెంట్స్. AEIOU కాకుండా మిగతా అక్షరాలన్నీ హల్లులుగానే భావిస్తాం మనం. మరి 70 అనగా హల్లుల మొత్తం విలువ. ఇందులో హల్లులు ఏంటి? S, T, R, M. వీటి వాల్యూ 70. చూడండి, S అంటే 19, T అంటే 20, R అంటే 18, M అనగా 13. ఇవి హల్లుల మొత్తము. 39, 49, 57, 67, 70. సో స్ట్రీమ్ని 146 ఏ విధంగా రాసుకున్నాడంటే స్ట్రీమ్లోని అక్షరాల టోటల్ వాల్యూ 76 ప్లస్ 70 అనగా ఈ పదములోని హల్లుల మొత్తం 70. సో ఆ విధంగా 146. ఇదే లాజిక్ బుక్ కూడా అప్లై చేయడం జరిగింది. బుక్ టోటల్ వాల్యూ 2 + 15 + 15 + 11. 30, 32, 42, 43. టోటల్ వాల్యూ 43. మరి కేవలం హల్లుల మొత్తం వాల్యూ కలపాలి కాబట్టి ఇందులో హల్లులు B అండ్ K మాత్రమే. మరి B వాల్యూ 2 ప్లస్ K వాల్యూ 11. టోటల్ వాల్యూ 13. 43, 13 కలిస్తే 56. సో ఆ విధంగా మరి ఇక్కడ తీసుకున్న లాజిక్ అక్షరాల మొత్తం విలువ ప్లస్ హల్లుల మొత్తం విలువ. మరి అదేవిధంగా రౌండ్ యొక్క విలువ ఎంత? రౌండ్ టోటల్ 15 + 18 + 21 + 14 + 4. టోటల్ వాల్యూ 33, 54, 68 + 4, 72. రౌండ్ యొక్క టోటల్ వాల్యూ 72 ప్లస్ ఇందులో హల్లుల మొత్తం విలువ. హల్లులు ఏంటి? ఇక్కడ R వాల్యూ, N వాల్యూ, D వాల్యూ ఈ 3 మాత్రమే కలపాలి. R 18 + 14 32 + 4 36. 72 + 36 = 108. సో ఈ విధంగా మన ఆన్సర్ 108. సో ఇవి మనకి రీజనింగ్ విభాగానికి సంబంధించిన 10 ప్రశ్నలు. ఓకే, సో ఇంటి వద్దే ఉండి ప్రిపేర్ అవ్వండి. సో గుడ్ లక్. థ్యాంక్ యూ.